మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో మనం కార్తీకం గురించి మనం తెలుసుకుందాం. అస్తమానం శివుడేనా? అవును, నాకు అంతా శివుడే, అన్నీ శివుడే. మరి విష్ణువు ఏమయ్యాడు? ఏమీ అవ్వలేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఇద్దరిలో వేరే లేదు, తత్వం ఒకటే, రూపం మాత్రమే భిన్నం. ఒకరు సంహారం, మరొకరు సంరక్షణ. కానీ ఇద్దరిలోనూ ఉంది అదే పరబ్రహ్మ స్ఫూర్తి. శివతత్వం చైతన్యం, విష్ణుతత్వం సమత, రెండూ కలిసి సృష్టికి ప్రాణం. ఈ విశ్వంలో వేరు అనే భావన మన బుద్ధిలో మాత్రమే ఉంటుంది, కానీ తత్వం ఒకటి, అదే పరమాత్మ తత్వం. శివుడి ధ్యానం విష్ణువులోనూ ఉంది, విష్ణు సౌమ్యత శివునిలోనే ఉంది. రూపాలు వేరైనా మూల చైతన్యం ఒకటే. శివుడు నిశ్చలతకు ప్రతీక, విష్ణువు చలనం యొక్క చైతన్యం. ఒకరు స్థితి, మరొకరు గతి, కానీ ఇద్దరు సత్యం యొక్క రెండు ప్రతిబింబాలు. తత్వంలో వారు విభిన్నులు కాదు, అది ఒకే దివ్యశక్తి యొక్క ద్వంద్వ రూపం. ఒకే సూర్యుడు ఉదయం తూర్పున సాయంత్రం పడమరన ఎలా వేరువేరుగా కనపడతారో అలానే శివుడు విష్ణువు ఇద్దరు అదే పరమసత్యం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఈ పవిత్ర కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ శుభమాసం మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, భక్తి, ఆధ్యాత్మిక వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.